ఈ రోజైతే మా వాళ్ళైతే ఇరగాలకైతే వెళ్ళారు. ఈ ఇరగాలకి అనేది ఏమేమి పడతాయి అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. హలో హై ఫ్రెండ్స్, నేను మీ ఇప్పటి చందు. ఈ రోజు మా ఊడైతే ఇరగాలకైతే వెళ్ళాడు. మా బోటు వేటకి వెళ్దామని వెళ్ళాం. చిన్న చిన్న వర్కులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ తీరా ఫోన్ చేసి చేపలు అయితే ఏమీ లేవని కౌరు అయితే వచ్చింది. అందుకోసం అయితే మా ఊడైతే ఒకరితో అయితే ఇరగాలకైతే వెళ్ళాడు. ఇరగాలకి వచ్చి ఇద్దరు మనుషుల సహాయంతో అయితే వెళ్తారనమాట. మా వాళ్ళు అయితే ఇంజర్ వేసుకొని ఇప్పుడు అయితే బయలుదేరుతున్నారు. ఈ వేట అనేది డీప్ వెళ్లకుండా మన దగ్గరలో అయితే వేట అయితే చేస్తూ ఉంటారు. అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే శాట్లు అని పిలుస్తాం. ఇదే చాలా భారంగా ఉంటాయి. ఎందుకోసం అంటే నేలకు ఆనుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కొక్కరు లాగాలి. మార్నింగ్ అయితే సెల్దనం పట్టుకెళ్తారు. అది తప్ప మా ఈవినింగ్ అయ్యే వరకు తినడానికి అయితే ఏమి ఉండదు. అది తినే సాయంత్రం వరకు అయితే ఉండాలి. ఎందుకంటే ఒకసారి అయితే అయిపోద్ది అనమాట ఈ వేట అనేది. ఈ వేట అనేది ఒక దిక్కుల రైలు లేకపోతే వేరే దిక్కులకి వెళ్ళి వేస్తూ ఉంటారు. ఇరగాలని పిలుస్తాం. దీనికి వచ్చి చిన్న రైలు నుంచి మొత్తం అన్ని పడుతూ ఉంటాయి. చిన్న రైలు అలాగే చేపలు, చిన్న చిన్న చేపలు మొత్తం అన్ని పడతాయి. ఎక్కువగా రైలు అయితే పడుతూ ఉంటాయి. చూసారు కదా, మా వాళ్ళు అయితే వాళ్ళు అయితే లాగుతున్నారు అనమాట. ఇప్పుడు వచ్చారు వేటకనేది. ఒకరైతే వీడియో అయితే తీస్తున్నారు. పైకి అయితే లాగినప్పుడు కూడా చాలా భారంగా ఉంటది. ఎందుకోసం అంటే వల అనేది భూమికి ఆనుకొని వస్తుంది కాబట్టి అలా బాడీ అనేది ఎట్టేద్ది. చూసారు కదా, బాడీ అయితే కడుగుతున్నారు. కడిగిన తర్వాత రైలు అనేది పైకి వేసి ఈ బోటుకు వచ్చి డీజిల్ అనేది 1500 నుంచి 2000 వరకు కొట్టిస్తారు. పడితే పర్లేదు, పడితే ఒక 4000 3000 పడితే, లేకపోతే డీజిల్ కూడా రావన్నమాట. అంత అయితే ఇబ్బందిగా ఉంటుంది ఈ వేట అనేది. రైలు అయితే ఏరుతా ఉంటారు. ఇప్పుడైతే ఏమీ లేవు ప్రజెంట్, ఎవరికైతే ఏమీ లేవు కాబట్టి వేరే దిక్కులకి వెళ్ళి అయితే వేస్తూ ఉంటారు వల్ల అనేది. మా వాళ్ళకి అయితే తొమ్మరట అయితే పడ్డది. దీన్ని అయితే మేము తొమ్మరట అని పిలుస్తాం. మీరు ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి. ఇది అయితే ఇగిరికి అయితే చాలా బాగుంటది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్తూ మన ఛానల్ ఫాలో ఉంటా మరి.